హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ అనమాట, 5కి స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందు రోజు నైటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇది మండే రోజు మార్నింగ్ అనమాట. మా ఆడపడుచు అయితే పూజ చేసింది ఫస్ట్ లేవు, కానీ నేనైతే ఇంకా టిఫిన్ అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం ఎర్లీగా తింటారు కదా, అందుకని ఇడ్లీ అయితే వేస్తున్నాము. అలాగే గోంగూర తెప్పించి వలిసి ఉంచారనమాట. ఇంకా సరేలే గోంగూర చట్నీ అయితే చేద్దాంలని గోంగూర అయితే ఉడకబెట్టాను. పని అయిపోతుంది కదా అని. ఎందుకంటే మళ్ళీ ఈ ఎండాకాలం వచ్చిందంటే కనుక మనకి ఎండబడ్డ తర్వాత పని చేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదు. మా ఆడపడుచుకేమో ఇంకా అర్జెంటుగా శారీస్ ఇవ్వాల్సినవి ఉన్నాయంటే పెళ్ళికి సంబంధించినవి. ఇంకా అవన్నీ అయితే శారీస్ కుచ్చులు వేసుకుంటూ ఉంది. ఇంక నేనైతే సరేలే ఇంకా వేరే పనులు ఉంటే చేద్దాంలే అని అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలు ఇవన్నీ ఉంటే ఇవైతే మడత పెడుతున్నాను. బాగా హెడేక్గా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే రాసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ రాసుకొని హెయిర్ అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఏంటంటే హెయిర్ కొంచెం మెడ మీద పడ్డా కానీ భలే చిరాగ్గా ఉంటుంది కదా. ఇంకా మ్యాక్సిమం అందరూ సమ్మర్ రాగానే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకుంటారు కదా. ఒక్కొక్కసారి అయితే జడ అల్లుకొని ముడిలాగా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ పెడితే 2 days అయినా కానీ అది ఊడిపోకుండా ఉంటుంది. నేను ఒక్కోసారి అయితే అలా చేస్తానన్నమాట. చిన్నప్పుడైతే ఇంకెప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఎండాకాలం మా అమ్మ జడ చాలా పొడవు ఉండేదన్నమాట. జడ అల్లి నేను ఇంక అట్లా ఎక్కువ పెడుతూ ఉండేదాన్ని తనకి. మాకెవరికి రాలేదు అలా హెయిర్. తనది మధ్యలో అయితే ఇంక తర్వాత ఊడిపోయినా కానీ ఇప్పుడు కొంచెం అయితే మళ్ళీ పెరిగిందనమాట. అంతకుముందు ఫోటోలో చూస్తే కనుక చాలా అంటే చాలా పొడవు ఉంది. మా చెల్లికి కొంచెం వచ్చింది అట్లా హెయిర్. మా అక్కకైతే అంత హెయిర్ అయితే రాలేదు. ఉన్న హెయిర్ కూడా స్టడీస్కి అటు ఇటు వెళ్తూ ఉన్నాం కదా, వాటర్ ప్రాబ్లం వల్ల అలాగ ఊడిపోతూ ఉంది. చూడండి, మా ఆడపడుచు అయితే 5 శారీస్కి అయితే కుచ్చులు వేసిందనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీడ్స్ లాగా పెట్టేసి, ఇవన్నీ పెళ్ళి శారీస్ అంట, అందుకని ఇంకా త్వరగా వేయాలని చెప్పి ఇంకా వేసేసింది అనమాట. అన్నీ ఒకేలా కాకుండా ఒకళ్ళవే కదా, అందుకని బీడ్స్ కొంచెం మార్చి అట్లా వేసింది. ప్రతి శారీకి 2 కలర్స్ అయితే కంపల్సరీ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు ఇంకా గోంగూర చట్నీ, ఇంకా వేరేదేమి చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైం ఏదో ఒకటి చేద్దాంలే అని అయితే మార్నింగ్ అయితే గోంగూర చట్నీ చేసాము లంచ్లోకి. ఇంకా నేనైతే లంచ్ చేస్తున్నాను. పిల్లలకైతే ముందే తినిపించేసాను అనమాట. ఇంకా మా వారు కూడా లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మళ్ళీ తనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా అందరు తిన్న తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. తిన్నాక కొంచెంసేపు పడుకుందాంలే అనుకున్నాను. మా పిల్లలు ఏమో అసలు పడుకోనివ్వరు, ఏదో ఒక ఆటలు ఆడుతూ ఉంటారు. చూడకపోతే ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటారనమాట. అన్నీ కలపటం అట్లాగా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా సోఫాలో పడుకొని టీవీ చూస్తూ వాళ్ళనైతే చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మా ఆడపడుచేమో శారీ కుచ్చులు ఇంకా ఉంటే ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ తనైతే కొన్ని వేసుకుంటుంది అనమాట. మధ్యలో వర్క్ చేసుకుంటూ కంప్యూటర్ వర్క్ చేస్తూ ఇంకా అవైతే వేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, లేడీస్కి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే షాప్ అంటే మళ్ళీ మనకి పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కదా, అట్లా కాకుండా ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. శారీ కుచ్చులు అలాగే ఎంబ్రాయిడరీ అట్లాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఇవన్నీ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. మా బాబు ఇక్కడ ఏంటంటే మనం చిన్నపిల్లల్ని ఏమన్నా కొట్టాలంటే మన చెయ్యి పెట్టి ఇట్లాగా బ్యాక్ సైడ్ కొట్టినట్టు చేస్తాం కదా, తను కూడా మా దగ్గరకు వచ్చి అలాగే నిన్ను కొడతాను చూడని అట్లాగా సౌండ్ వచ్చేటట్టు చేస్తున్నాడు అనమాట. మాకు తెలుసులే అది అంటే మళ్ళీ అట్లా అది ఇట్లా అని చెప్పి నిజంగానే కొడుతున్నాడు అనమాట. ఈసారి అయితే మన చేతుల మీద అట్లా పెట్టి బాగా ఫోర్స్ కొడుతున్నాడు తగిలేటట్టు. అందుకని ఇంక అక్కడైతే ఇంక అందరం నవ్వుకుంటూ ఉన్నాము. తెలివి నీకేనా, మాకు కూడా ఉందిలే చూపిస్తాను రా అంటే ఇంక వాళ్ళ డాడీ మీద పడైతే అసలు బాగా కలబడుతూ ఉన్నాడు. ఇంక అందరి దగ్గరికి వెళ్ళి అట్లా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. మా పాప ఏమో ఇంకా నిద్రపోయింది అనమాట. నిద్ర వచ్చితే బాబు ఏమో నిద్రపోకుండా ఇంకా గొడవ చేస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడ సింబా కూర్చొని ఉంటే దాన్ని పీకను ఇంకా దాన్ని అయితే భలే ఇచ్చేస్తూ ఉంటాడనమాట. పద్దాకులు దానికి వద్దన్నా కానీ ఏవో ఒకటి పెడుతూ ఉంటారు. లేకపోతే దాని తోక గిల్లను చెవుల్లాగానే అట్లాగా కరుస్తుందేమో అని భయం వేస్తుంది. అది కూడా చిన్నదే కదా, అట్లా చేయకూడదమ్మా అన్నా కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సమ్మర్ ఇంకా హాలిడేస్ వస్తే పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఈ 10 days హాలిడేస్కి మాకు చుక్కలు అయితే చూపిస్తున్నారు. ఫుల్ హాలిడేస్ వస్తాయి కదా, 1.5 month. వీళ్ళని ఎలాగా భరించాలో ఏంటో అర్థం కావట్లేదు. ఏమన్నా డ్రాయింగ్ క్లాసెస్కి అట్లా పంపిద్దాంలే అని అనుకుంటున్నాము, చూడాలి. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే చాలామంది అయితే ఒక్కొక్కళ్ళే చాలని ఒక్కొక్కళ్ళకి చేయించుకుంటున్నారు.
ఇంకా మా ఆడపడుచు వాళ్ళంటే మల్లె చెట్టు ఉందనమాట, బాగా పూస్తుంది. ఈరోజైతే కొంచెమే వచ్చినాయి అనమాట పూలు. ఇంక సరే అని కట్టి మా పాపకి ఇట్లా పెట్టాను. హెయిర్ లేదు కదా, ఆ బరువుకి నిలవకుండా పిన్ అయితే జారిపోతూ ఉంటుంది. తనకి బాగా ఇట్లా జల్ల వేసుకొని పూలు పెట్టుకోవడం అట్లా అయితే ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే ఇప్పుడు జుట్టు గుండు చేపించాం కదా, ఇంకా పెరగలేదనమాట. ఇంకా సింబా మీదకి వస్తుందని చెప్పి పైకెక్కి కూర్చుంది. అవి లేసి లాక్కుంటుందేమో అని పూలేమో జారిపోతున్నాయి అంట. అమ్మ పూలు జారిపోతున్నాయి సరిగ్గా పెట్టని చెప్తా ఉంది. దానికి ఏంటంటే బాగా పెద్ద పెద్ద జడలు వేసుకోవాలంటే ఇష్టం. చిన్నప్పుడు ఎవరికైనా పిల్లలకి అంతే ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఏమో క్రాఫ్ట్లు చేయించుకుంటూ ఉంటారు. పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళేమో షార్ట్గా చేసుకోవాలని చూస్తారు, చిన్న హెయిర్ ఉన్న వాళ్ళేమో లాంగ్ పెరిగితే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ మా బాబు ఏమో సింబా పడుకుంటే దాన్ని ఇట్లా అంటే ఏమి అందు తల మీద ఇట్లా అనాలని మాకు చెప్తున్నాడు అనమాట. కరిసిద్దమ్మా అంటే ఇట్లా తల మీద అంటే ఏం కరవదని మాకే ఎదురు చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలు మామూలు పిల్లలు కాదనమాట, అన్నీ మనకే చెప్తున్నారు. ఇది నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే కూడా తనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఇంకా అందుకని తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా ఇంకా కొంచెం లేట్గానే లేసాను అనమాట. ఇంకా 7కి అట్లాగా పిల్లలు పడుకున్నారులే, వాళ్ళు పడుకుంటే మనకు అంత పని అయితే ఉండదు కదా. అందుకని నేను కొంచెం లేట్గానే లేసాను అనమాట. లేచిన తర్వాత ఇంకా వాళ్ళు లేసేసరికి అయితే మ్యాక్సిమం నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాను. మార్నింగ్ లేవగానే హెడేక్ అనిపించింది, అందుకని చెప్పేసి కొంచెం టీ అయితే పెట్టుకొని తాగుదాంలే, టీ అయితే తాగాను. ఇక్కడేమో పూరీలు చేద్దామని పిండి కలిపాను. ములక్కాయలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ములక్కాయలు ఎవరో ఇచ్చారంట మా ఆడపడుచుకి, భలే లావుగా బాగున్నాయి అనమాట. సరేలే టమాటా ములక్కాయ కర్రీ చేద్దామని అయితే ఇక్కడ చేస్తున్నాను పూరీలోకి. ఇంకా ట్యూస్డే రోజు ఎక్కువ అయితే ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట. ఏదో కొంచెం లైట్గానే చేశాను. ముందు అనుకుంటాను చేద్దామని, కానీ ఏదో ఒక పనిలో పడి మర్చిపోతూ ఉంటాను. ఇక్కడ దొండకాయలు క్యారెట్లు అయితే కట్ చేసి పెట్టాను, కర్రీ కలిపి చేద్దామని. దొండకాయలు కొంచెమే ఉన్నాయి, ఫ్రై చేస్తే ఎంత అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఇంకా 2 కలిపి చేద్దాంలే అని దొండకాయ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. అలాగే ముందు రోజు చేసిన గోంగూర చట్నీ కూడా ఉంది. ఇది అయితే నా లంచ్ ప్లేట్ అనమాట. గోంగూర 2 days అయినా ఉంటుంది కదా, పాడవకుండా. కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అని 2 days అయినా కానీ ఉంటుంది. ఇంకా లంచ్ అయితే చేసాము. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.